మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ తిరిగి స్వాగతం. కొన్ని కారణాల వల్ల నేను ఒక వీడియోస్ చేయడం కొన్ని రోజులుగా ఆపేయడం జరిగింది. ఎందుకంటే నా మొబైల్ పాతదైన కారణంగా అది హీట్ ఎక్కడం, సరిగా పనిచేయకపోవడం వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయాను. ఇక నుంచి వాక్యముని రోజు వీడియోస్ ఆపకుండా, వాక్యం చదవడం ఆపకుండా, అంటే ఆపడం అంటే నార్మల్గా ఆఫ్లైన్లో చదవడం, రెగ్యులర్గా ప్రతిరోజు వాక్యం చదవడం, ప్రార్థన చేసుకోవడం అయితే కంటిన్యూగా చేస్తున్నాం. కానీ యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం ఆపేయడం జరిగింది. దేవుని కృపను బట్టి నేను ఒక కొత్త మొబైల్ తీసుకోవడం జరిగింది. మొబైల్ ద్వారా దేవుని సువార్త నిమిత్తం వాక్యమును ప్రతి ఒక్కరూ వినాలని, ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలనే ఒక ఆశతో వీడియోస్ చేయడం నేను ప్రారంభించాను. నాతో పాటు మీరందరూ కూడా చదువుతూ దేవుని నామాన్ని స్తుతిస్తున్నారని నమ్ముచున్నాను. ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు ఏకీభవిస్తారని కోరుతున్నాను. ఇక నుంచి ఇంకెన్నడూ కూడా వీడియోస్ అనేది ఆపకుండా కంటిన్యూ చేయాలని, మీరు నా కోసం ప్రార్థించాలని, మొబైల్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మంచిగా దేవుని పరిచర్య నిమిత్తం వాడబడాలని మీరు నా కోసం ప్రేయర్ చేయమని కోరుతున్నాను. దయచేసి వీడియోస్ ప్రతిరోజు కంటిన్యూ చేయాలని, దేవుని నామాన్ని స్తుతించాలని కోరుకుంటున్నాను. నాతో పాటు మీరందరూ కూడా ఏకీభవిస్తారని ఆశిస్తున్నాను. గతంలో నిర్గమకాండము 21వ అధ్యాయము మనమందరం చదువుకుని దేవుని నామాన్ని మహిమపరిచాం. 71 రోజులు ఒక్కరోజు కూడా ఆపకుండా దేవుడు బైబిల్ చదవడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి 71 రోజులు దేవుడు మనకు చూపిన కృపను బట్టి దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. అయితే 72వ రోజుగా ఈరోజు ప్రారంభిస్తున్నాను. ఆగస్టు నెలలో మొదటి రోజు మనం ప్రారంభించుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియోస్ కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నాను. మీరు నా కోసం ప్రార్థిస్తారని కోరుతున్నాను. అలాగే నిర్గమకాండము 22వ అధ్యాయము 1 నుంచి 31 వచనములు మనం ధ్యానించుకుని చదువుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మీరందరూ కూడా నాతో పాటు ఏకీభవిస్తారని కోరుతున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహనీయుడైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. 71 రోజులు నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి ఒక్కరోజు కూడా తన పెండింగ్ లేకుండా మీరు మాకు దయచేసిన కృపను బట్టి వందనాలు. కొన్ని కారణాల వల్ల మేము లేట్ చేయడం జరిగింది తండ్రి. అయ్యా, మొబైల్ తీసుకోవడం వల్ల మళ్ళీ తిరిగి పునఃప్రారంభించి మీ వాక్యాన్ని చదివి అనేకులకు తన వినిపింపచేసేలాగున వీడియోస్ ద్వారా నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకనూ తండ్రి ప్రభా ఎన్నడూ ఆపివేయకుండా వీడియోస్ని తండ్రి ప్రభా ప్రారంభించి నన్ను ప్రభా కొనసాగించేలాగున బైబిల్ మొత్తం పూర్తి చేసి బైబిల్లో ఏమైతే ఉన్నదో నన్ను ప్రభా అర్థం చేసుకుని నన్ను ప్రభా ప్రతి ఒక్కరికి తెలియపరచమని, ప్రతి ఒక్క వాక్యము, ప్రతి ఒక్కని మాట ప్రతి ఒక్కరికి వినిపించి మేము అర్థం చేసుకుని ధ్యానించే కృపను, ధన్యతను మాకు దయచేస్తారని నమ్ముతూ అయ్యా వీడియోస్ అనేకులకు చేరి ప్రతి ఒక్కరు నీ వాక్యాన్ని విని చదువుకుని ప్రతి ఒక్కరు కూడా నిన్ను స్తుతించే భాగ్యాన్ని, మరొక తరుణాన్ని అందరికీ దయచేస్తారని నమ్ముతూ వాక్యం చదువుతున్న మమ్మను జ్ఞానంతో నింపండి, నీ కృపలో వాడుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు ఏకీభవించి చదువుతారని ఆశపడుతున్నాను. నిర్గమకాండము 22వ అధ్యాయము 1 నుంచి 31 వచనములు. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చినట్లు కనబడిన ఎడల అందువలన రక్తాపరాధము ఉండదు. సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధముండును. వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలెను. వానికేమీ లేకపోయిన ఎడల
వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను. వాడు దొరికినది ఎద్దైనను గాడిదైనను గొర్రె అయినను సరే, అది ప్రాణముతో నా యొద్ద దొరికిన యెడల రెండంతలు చెల్లింపవలెను. ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా, ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా నీయవలెను. అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్ప అయినను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని అంటించిన వాడు ఆ నష్టము అచ్చుకొనవలెను. ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుష్యుని ఎంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి రెండంతలు అచ్చుకొనవలెను. ఆ దొంగ దొరికని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకొనెనో లేదో పరిష్కారమగుటకై దేవుని యొద్దకు రావలెను. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి గాడిదను గూర్చి గొర్రెను గూర్చి బట్టను గూర్చి పోయిన దాని ఒకడు చూచి ఇది నాదని చెప్పిన దాని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవని మీద నేరము స్థాపించెనో వాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొనవలెను. ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడును చూడకుండగా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్య ఉండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణము అంగీకరింపవలెను. ఆ నష్టమును అచ్చుకొనక్కరలేదు. అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలింపబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టము అచ్చుకొనవలెను. అది నిజముగా చేల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాని తేవలెను. చేల్చబడిన దాని నష్టమును అచ్చుకొననక్కర్లేదు. ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైనను బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను. దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టమును అచ్చుకొననక్కర్లేదు. అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చెను. ఒకడు ప్రదానము చేయబడిని ఒక కన్యకను మరులు కొల్పి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకొనవలెను. ఆమె తండ్రి ఆమెను వానికి ఈయనల్లని ఎడల వాడు కన్యకల ఒలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను. శకునము చెప్పు దానిని బ్రతుకనీయకూడదు. మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను. యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి గదా. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధనొంది నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించెదను. మీ భార్యలు విధవరాండ్రులగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక భేదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదువుగా తీసుకొనిన ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరల అప్పగించుము. వాడు కప్పుకొనున్నది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను
దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు, నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు, నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను, అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలెను. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలెను, 8వ దినమున దానిని నాకియ్యవలెను. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలములో చేల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాన్ని పారవేయవలెను. తండ్రి, ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతి ఒక్కరు కూడా ఇక వాక్యమును చదువుతూ దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఇక ప్రార్థనతో ఇక వీడియోను పూర్తి చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనందరము కలిసి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించి దేవుని ఆశీస్సులు పొందులాగున మనం అందరము ఏకీభవిస్తూ వాక్యం చదువుతూ ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఇంకను నెక్స్ట్ వీడియోలో మనం అందరం కలుసుకునేంత వరకు ఆయన కృప ఇప్పుడును ఎల్లప్పుడును నిత్యము మనకు తోడై ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.